Right, Chunana, example number 1. X sends goods to Y, rupees 1 lakh, 1000 units. Yes, X sir. expenditure 10,000 direct, Y expenditure 5,000 direct. Yes, sir. Y sold 800 units. The value of inventory is. Question again. And the value of inventory. See, yellow value just on. First value of inventory is equals to 1 lakh plus Inventory value. 1 lakh plus. 10,000 plus Okay. 5,000, sir. Plus 5,000. 1,15,000, sir. 1,15,000. Okay. 1,15,000. Okay. Inventory value anta. Stock value na inventory ante stock value. Okay, sir. So closing stock anta inventory ante eppudu na closing stock. Okay na. So closing stock value anta. నువ్వు చెప్పిన 1,15,000 goods sent value. Yes, sir. So inventory value అంటే నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తాను ఇక్కడ 800 సేల్ చేశారు, sir. ఎన్ని నేను పంపించిన ఎన్ని 1,000, sir. సో కాబట్టి ఇన్వెంటరీ ఇంకెంత ఉంటుంది 200 into 200 రైట్ నానా. సో నాకు 200 యూనిట్స్ కావాలి బట్ 1,15,000 ఎన్ని యూనిట్స్ కది 1,000 units కి, sir. 1000 యూనిట్స్ 3 zeros క్యాన్సిల్. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందన్నా? సో 115 into 200 మా అర్థమవుతుంది ఏం చెప్పాను? It's 23,000, sir. 23,000 అంతే కదా? Yes, sir. సో ది ఇన్వెంటరీ వాల్యూ ఇస్ 23,000 అంతేనా? Yes, sir. రైట్ అంజనీ, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మారుస్తాను. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. Okay, sir. సో ఫస్ట్ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఏంటిది చాలా బేసిక్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. Okay, sir. పెద్ద కష్టం ఏమి కాదు, ఈజీగానే అర్థమవుతాయి. Yes, sir. X sends to Y, same 1000 units at the rate of value 1 lakh, same number. Okay na? Okay, sir. During transport 100 units lost. During transport 100 units lost. X expenditure 10,000, same question na. Yes, sir. Y expenditure 5,000. Both are direct, non-recurring. Okay, sir. So what is the value of stock? This is the question, sir. So sold units are 800. same 800. Question అర్థమైందా లేదా? ఫస్ట్ చెక్ చేసుకున్నాను. అర్థమైంది, sir. సరే, ఇన్వెంటరీ వాల్యూ చెప్పడానికి ట్రై చేయి. ఇప్పుడు స్టాక్ వాల్యూ చెప్పడానికి ట్రై చేయి. 100 into రైట్, నేను ఇండివిజువల్ గా చేస్తానన్న. ఇలా సపరేట్ గా చేసుకుంటే ఈజీ అవుతుంది. గూడ్స్ సెంటర్ ఎన్ని యూనిట్స్ వాల్యూ అన్న 1 lakh కదా? Yes, sir. ఎన్ని యూనిట్స్ అవి? 1,000, sir. 1000 అన్న, అంతేనా? Yes, sir. ఎన్ని యూనిట్స్ ఇన్వెంటరీ మనకు కావాలి? 100 కి కావాలి, sir. ఎందుకని 100 కి కావాలి? 1000 లో 100 యూనిట్స్ ఏమో లాస్ అయిపోయినాయి, 800 యూనిట్స్ సేల్ అయిపోయినాయి. ఇంకా స్టాక్ ఎంత? 100 యూనిట్స్, 100, sir. అంతేనా? Yes, sir. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంతేనా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అంటే 10,000, sir. ఓకే, ప్లస్ ఎక్స్ ఎక్స్పెండిచర్ ఎంతనా? 10,000, sir. X expenditure 10,000 is for how many units? 10,000, sir. 1,000, sir. 1000. మన ఎన్ని యూనిట్స్ కావాలి? 100 యూనిట్స్ కావాలి. సో సేమ్ టు సేమ్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 1000. వాట్ అబౌట్ Y expenditure? 5,000, sir. Y expenditure is 5,000 divided by 1,000, sir. రాంగ్. ఇక్కడ మనం మోసపోతాం. ట్రాన్స్పోర్టేషన్ లో 100 యూనిట్స్ పోయినప్పుడు Y ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే ఎన్ని యూనిట్స్ మీద ఖర్చు పెడతాడు? 900, sir. అలాంటప్పుడు ఈ 5,000 is only for 900 ఎక్స్పెండిచర్. Okay, sir. సో ఇంటూ మనకి ఎన్ని యూనిట్స్ కావాలి? 100. 100, sir. అర్థమైందా నేను చెప్పాను? అర్థమైంది, sir. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది మిస్టేక్ చేస్తూ ఉంటాం జనరల్ గా, స్టూడెంట్స్ అందరూ కూడా చేసే మిస్టేక్. అప్పుడు ఎంత అవుతుందని వాల్యూ? 555 రూపీస్.
Okay, sir. సో టోటల్ వాల్యూ 11,500. రైట్ నా అర్థమైంది పాయింట్. అర్థమైంది సార్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదేనా. సో మనం గూడ్స్ పంపినప్పుడు ఎక్స్ ఎంత వాల్యూ 1 lakh పంపించాడు. సో ఎన్ని గూడ్స్ మీద ఖర్చు పెట్టాడు? 1000 యూనిట్స్ కొన్నాడు. సో పంపించినప్పుడు 1000 యూనిట్స్ పంపించాడు అంటే 1 lakh 1000 మీద ఖర్చు పెట్టాడు. సో కాబట్టి 1 lakh డివైడ్ బై 1000 ఇంటూ 100 కరెక్ట్. ఎక్స్ ఎక్స్పెండిచర్ ఎక్స్ 1000 యూనిట్స్ పంపించాడు కాబట్టి 10,000 రూపీస్ కూడా 1000 యూనిట్స్ మీద ఖర్చు పెట్టాడు. సో కాబట్టి 10,000 డివైడ్ బై 1000 ఇంటూ 100 కరెక్ట్. బట్ వై ఎక్స్పెండిచర్ వై ఆ గూడ్స్ ని రీచ్ అవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్ లో లాస్ అయిపోయినాయి. ఆ గూడ్స్ రీచ్ అవ్వాలి. అప్పుడు వై ఎక్స్పెండిచర్ 5,000 ఖర్చు పెట్టేది ఎన్ని యూనిట్స్ కోసం? 900 కోసమే సార్. కాబట్టి ద ప్రపోర్షనేట్ ఎక్స్పెండిచర్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. రైట్ నాన్న. సో నేను ఒక చిన్న సెంటెన్స్ డెఫినేషన్ లో ఒక వర్డ్ యాడ్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాల్యుయేషన్ లో నేను ఏదైతే రాశానో 3 పాయింట్స్ రాశాను కదా, ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను. ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ ఎక్స్పెండిచర్. Everything should be calculated proportionately. Okay na? Yes sir. So total expenditure incurred divided by received units multiplied with value of stock left. Stock units. Right Nana? Okay sir. Right, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం just for understanding. Yes sir. రైట్, ఇది ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. ఈ ఎగ్జాంపుల్స్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జామినేషన్ లో మనం కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ చూడగానే ఎన్ని యూనిట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎంత వాల్యూ పంపించాడు, ఎవడు ఏ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు, దానిలో డైరెక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ఏంటి. స్టెప్ నెంబర్ 1 ఎన్ని గూడ్స్ పంపించాడు, దాని వాల్యూ ఎంత. స్టెప్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు పెట్టాడు, ఎవరు ఖర్చు పెట్టారు, డైరెక్టా ఇండైరెక్టా. స్టెప్ నెంబర్ 3 ఏమైనా లాస్లు ఉన్నాయా. ఈ 3 విషయాలను అబ్జర్వ్ చేసి ఏ వాల్యూ అని చెప్పాలి. ఓకే సార్. రైట్ అన్న. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నేను రైట్ కొత్త ఎగ్జాంపుల్ ఎందుకు కానీ ఈ క్వశ్చన్ లోనే చిన్న మార్పు చేస్తాను. రైట్, 100 యూనిట్స్ లాస్ట్ ఇన్ గోడౌన్. సార్ రైట్, 100 యూనిట్స్ లాస్ట్ ఇన్ గోడౌన్. ఎవరు గోడౌన్? కన్సైనర్ సార్. కన్సైనర్ గోడౌన్ లో లాస్ట్ అయితే అసలు పంపిస్తాడేంటి? ఓకే సార్, కన్సైనీ సార్. కన్సైనీ ఓకే సార్ కాదు, అసలు గొడవను వాడి గొడవలో లాస్ అయితే అసలు పంపిస్తాడండి, పంపడు కదా. మరి పంపించిన తర్వాత 2 లాస్లు ఉంటాయి. రైట్ అన్న. వన్స్ గూడ్స్ పంపిస్తే ఐదర్ ట్రాన్స్పోర్టేషన్ లో లాస్ అవుతాయి, లేదంటే గోడౌన్ లో లాస్ అవుతాయి. ఎవరి గొడవన్ లో? కన్సైనీ గొడవన్ లో లాస్ అవుతాయి. రైట్, సో ఇట్ ఈస్ ఇన్ కన్సైనీ గొడవన్. రైట్ నాన్న. ఎస్ సార్. రైట్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఆన్సర్ చెప్పాలి నువ్వు. సో ఈ 10,000 రైట్ అయినా రాంగా? రైటే సార్. ఎందుకంటే వాడు పంపించిన ప్రతి యూనిట్ మీద వాడు ఖర్చు పెట్టాడు. ఎస్ సార్. ఎక్స్ ఎక్స్పెండిచర్ 1000 యూనిట్స్ ఖర్చు పెట్టాడా లేదా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ 100 యూనిట్స్ కూడా కరెక్టే. ఎస్ సార్. మరి వై ఎక్స్పెండిచర్ ఇది కరెక్టా రాంగా? రాంగ్ సార్. రాంగ్. ఎందుకంటే వై కూడా పాపం 5,000 రూపీస్ కూడా ఖర్చు పెట్టాడు ఎన్ని యూనిట్స్ మీద? 1000 యూనిట్స్. రైట్, ఎందుకంటే వాడికి గుడౌన్ కి వెళ్ళాక లాస్ అయింది తప్ప వెళ్ళే దారిలో లాస్ అవ్వలేదు కదనా. ఎస్ సార్. సో కాబట్టి ఇంటూ 100 అంటే ఇక్కడ కూడా ఎంత అవుతుందన్న 500. సో ఆన్సర్ 11,500. ఓకేనా? ఎస్ సార్. సో వాల్యుయేషన్ ఇస్ బేస్డ్ ఆన్ loss during the transport and loss in godown. So loss in units. So valuation is based on loss of goods. Okay na? Okay sir. So interrelated concepts అన్నమాట కన్సైన్మెంట్ లో. మనం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటి? స్టాక్ ని ఎట్లా వాల్యూ చేయాలో సార్. స్టాక్ వాల్యుయేషన్ in case of loss, in case there is no loss. కదనా? Yes sir. ఇప్పుడు క్వశ్చన్. రైట్, నెక్స్ట్ పర్సన్ కి వెళ్దాం. థాంక్యూ అంజని. Okay sir. So next person, Amit Kumar. Amit. Amit, నీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్. చెప్పమ్మా అంజని. నేను ట్రై చేస్తాను సార్. నువ్వు చెప్తావమ్మా? ఎస్ సార్. ఓకేనా? అమిత్ మ్యూట్ చేశానా?
బట్ అంజని ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం లాసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే సార్. ఎందుకంటే లాస్ ను కూడా వాల్యూ చేయడం రావాలి, లాస్ వల్ల కూడా ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎస్ సార్. రైట్, ఇప్పుడు లాసెస్ గురించి మాట్లాడతాం. సో లాసెస్ లో 2 కేటగిరీస్ ఉంటాయి నాన్న. ఎస్ సార్. ఏంటో 2 కేటగిరీస్ లాసెస్? ట్రాన్స్పోర్టేషన్ లో లాస్ అవ్వడం, లేకుంటే క్రెడిటార్ తిరిగి ఇవ్వకపోతే బ్యాడ్ డెబ్ట్స్ అప్పుడు లాస్ వస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది కన్సైన్మెంట్ లో లాస్ గురించి అన్న ట్రాన్స్పోర్టేషన్ లాస్ గురించి మాట్లాడుతున్నాం నాన్న. రైట్. Okay, సో ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రొసీజర్ లో లాస్ అవ్వచ్చు. రైట్, అంటే కాకినాడ నుంచి కలకట్టాకి వెళ్ళే ప్రొసీజర్ లో లాస్ అవ్వచ్చు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. 2 గుడౌన్ కి వెళ్ళాక గుడౌన్ లో కూడా లాస్ జరగచ్చు. ఎస్ సార్. సో జనరల్ గా లాసెస్ ని మనం 2 కేటగిరీస్ లో చూస్తాం నాన్న. ఒక దాన్ని మనం నార్మల్ లాస్ అంటాం, ఇంకొక దాన్ని అబ్ నార్మల్ లాస్ అని అంటాం. ఎస్ సార్. బేసిక్ థింగ్ ఒకటి. రైట్, లాసెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటేమో నార్మల్ లాస్, రెండోది ఏంటన్నా అబ్నార్మల్ లాస్. సో చెప్పగలవా ఏమన్నా నార్మల్ అబ్నార్మల్ కి డిఫరెన్స్? ఎస్ సార్. నార్మల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ గోడౌన్ కానీ అప్పుడు లాస్ వస్తుంది సార్. అబ్నార్మల్ అంటే ప్రైజెస్ లో తక్కువ ఏదైనా ఉన్నప్పుడు ఉంటుంది సార్. నో నాన్న, నో నో నో. సో నువ్వు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అంతా కూడా అబ్నార్మల్ నాన్న. ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చినా, గుడౌన్ లో వచ్చినా, ఎక్కడొచ్చినా లాస్ లాసే. దాని నేచర్ నాన్న, ఇన్హెరెంట్ ఇన్ నేచర్. ఓకే సార్. ఇన్హెరెంట్ నేచర్ గూడ్స్ యొక్క ఇన్హెరెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం కంట్రోల్ చేయలేం అనమాట, అన్కంట్రోలబుల్ అంటాం. ఇన్హెరెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది గూడ్స్. సో నార్మల్ లాస్ అంటే ఆ గూడ్స్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పెట్రోల్. సో నేను పెట్రోల్ సేల్ చేస్తాను. సో నేను నా గుడౌన్ కాకినాడ నుంచి కల్కటాకి పంపించేటప్పుడు సో ఈ ట్రాన్స్పోర్టేషన్ లో లాస్ అవ్వచ్చు, లేదా గుడౌన్ లో లాస్ అవ్వచ్చు అన్న, డ్యూ టు ఇన్ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్ లాస్ అంటే ఏంటి? సో హీట్ కి, మనం ప్యాకింగ్ లోని చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇన్హెరెంట్ గా అది గాల్లో కలిసిపోద్ది. రైట్, అండ్ డ్యూ టు ట్రాన్స్పోర్టేషన్ లో పంపిస్తాం. సో హీట్ కి అంత లాంగ్ ట్రాన్స్పోర్టేషన్ లో 1000 kgs లేదా 1000 లీటర్స్ పంపించినప్పుడు దానిలో 1 లీటర్ లాస్ అయిపోయి 999 రీచ్ అవుతాయి. ఇది నువ్వు అమ్మమ్మో లాస్ జరుగుతుందని చెప్పి సెక్యూరిటీ మెజర్స్ అన్ని పెట్టి దాంతో పాటు మనుషులు పంపించాను, కంట్రోల్ చేయగలరా లాస్ అవ్వకుండా? నో సార్. నో నాన్న. సో వాటిని మనం అంటాం, ఏమనంటాం వాటిని మనం? నార్మల్ లాస్. నార్మల్ రీజన్స్ వల్ల అయ్యేనా, ఇన్హెరెంట్ నేచర్ వల్ల అయ్యాయి, వాటిని నార్మల్ లాస్ అంటాం. వాటిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్ లో రైట్ అన్న, ద ప్రైసెస్ షుడ్ బి ఇన్ఫ్లేటెడ్. ప్రైస్ పెంచేసుకోవడమే. ఓకే సార్. అంటే నా ఎన్ని యూనిట్స్ కి నేను ఖర్చు పెట్టానంటే ఏం చెప్తాను డైరెక్ట్ గా? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 లీటర్స్ పంపించాను, ఒక 10 లీటర్స్ లాస్ అయిపోయినాయి. రైట్ అన్న, 990 లీటర్స్ రీచ్ అయినాయి. నేను ఏ ఖర్చు పెట్టినా, లైక్ గూడ్స్ కొనేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ పంపించినా, లేదా దారిలో ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినా, కన్సైనర్ ఖర్చు పెట్టినా, కన్సైనీ ఖర్చు పెట్టినా, ఏది ఖర్చు పెట్టినా కూడా అదంతా కూడా 1000 లీటర్స్ మీద పెట్టుకోవాలి సార్. 990. ఓకే సార్. అప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఆటోమేటిక్ ఏమవుద్ది? పెరిగిపోతుంది సార్. 1 lakh divided by 1000 that equals to 100. Yes sir. 1 lakh divided by 990 అంటే ఆటోమేటిక్ గా 1000 కన్నా అవుతుంది, అది కాస్ట్ పెరుగుతుంది. సో 100 కన్నా కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమైందమ్మా? అమ్మా వినబడుతుందా? రైట్. సో దీన్ని నార్మల్ లాస్ అంటాం. అబ్నార్మల్ అంటే అవి కొన్ని కంట్రోలబుల్ రీజన్స్ అన్న, లైక్ ట్రాన్స్పోర్టేషన్ లో జరిగినాయి. ఎందుకు జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ లో లాస్? ఎందుకు జరుగుతుంది? లేదా గుడౌన్ లో లాస్ ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే నేను సరిగ్గా ప్యాకింగ్ చేయకపోవడం, ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోవడం, లేబర్ హ్యాండిల్ చేసేటప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, గుడౌన్ లో నేను స్టోర్ చేసినప్పుడు ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోవడం, సెక్యూరిటీ మెజర్స్. అంటే ఇవన్నీ కూడా మనం చేసే మిస్టేక్స్ కదా జనరల్ గా. ఇలాంటి వాటి వల్ల ఏదైనా లాస్ జరిగితే దాన్ని మనం అంటే అబ్నార్మల్ లాసెస్ అని అంటాం. ఓకే సార్.
అబ్నార్మల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇది 2 కేటగిరీస్ ఇందాక మనం అన్నట్టు. సో డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ జరగచ్చు లేదా గుడౌన్ లో జరగచ్చు. ఓకే సార్. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేనేం చెప్తున్నాను అంటే ఇది టెర్మినాలజీ కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, లైక్ ప్లేస్ ఆఫ్ కన్సైనర్ నుంచి రైల్వే స్టేషన్, రైట్ అన్న, ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ప్రిమిసెస్ ఆఫ్ కన్సైనర్ నుంచి ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ కొన్ని నేను గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలా లేదా? చేయాలి సార్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుందా లేదా? అవుతుంది సార్. నార్మల్. అప్పుడు నాకు ఇక్కడ లాస్ జరిగింది అనుకో, నార్మలా అబ్నార్మలా? అబ్నార్మలే సార్. నార్మల్ అంటే నేచర్ పక్కన పెట్టు, ఏదైనా అబ్నార్మలే కదా. కానీ జనరల్ అజంప్షన్ అన్న గుర్తుపెట్టుకో, ఇదంతా చిన్నది కదా, లైక్ 5 seconds 5 minutes 2 minutes పంపించేది కాబట్టి జనరల్ గా ఇలాంటి కేసెస్ లో లాసెస్ ని అసలు కన్సిడర్ చేయరు. ఓకే సార్. సో లాస్ అని ఎప్పుడైనా అబ్నార్మల్ లాస్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించిన ప్రతి దానిలోనే ఉంటుంది. ఓకే సార్. మెయిన్ గా నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి నేను? ప్రిమిసెస్ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది కన్సైనర్ టు ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది కన్సైనీ మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కన్సిడర్ చేయాలి? కేవలం ఈ ఫ్రైట్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి, ఈ గ్యాప్. ఓకే సార్. రైట్. సో ఎప్పుడు కూడా జనరల్ టెర్మినాలజీ డ్యూరింగ్ ట్రాన్సిట్ అని అన్నాడంటే ఏ ట్రాన్సిట్ అనుకోవాలి మనం? ఫ్రైట్ అనుకోవాలి సార్. ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ అంటే నా ఉద్దేశం ఏరియా. ఓకే సార్. ఏరియా అంటే రైల్వే స్టేషన్ నుంచి రైట్, ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది కన్సైనర్ టు ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది కన్సైనీ, మెయిన్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? సో ఈ ప్లేస్ లో జరిగిన దాన్ని మనం ఏమైనా ఉంచుకుంటాం? లాస్ ఇన్ ట్రాన్సిట్. ఓకే సార్. రైట్. ఇంకా జనరల్ గా ఎప్పుడు కూడా ఇక్కడ జరిగే వాటిని కన్సిడర్ చేయను, ఎందుకంటే జనరల్ గా కేసెస్ జరగవు పెద్ద లాస్. అబ్నార్మల్ లాసెస్ ఏమి జరగవు. అబ్నార్మల్ లాస్ అంటే కొంచెం హెవీ వాల్యూ లాస్ అవడం నాన్న. న్యాచురల్ రీజన్స్ వల్ల లాస్ అయితే దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. రెండోది, ఒకవేళ గుడౌన్ లో గూడ్స్ ని స్టోర్ చేసిన తర్వాత కూడా ఖర్చు అవ్వచ్చు. సో దాన్ని అంటాం లాస్ ఇన్ గుడౌన్ అని అంటాం. సో ఒకటేనా లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్, రెండోది ఏంటిది లాస్ ఇన్ గుడౌన్. రైట్. సో ఇప్పుడు మనం అబ్నార్మల్ లాస్ ని కూడా వాల్యూ చేయాలి. సో నార్మల్ లాస్ అయితే కస్టమర్ కి ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే కాస్ట్ పర్ యూనిట్ ఏం చేస్తాం? ఇన్ఫ్లేట్ చేసేస్తున్నాం. రైట్. నార్మల్ లాస్ ఉంటే కాస్ట్ పర్ యూనిట్ ఏం చేస్తున్నాం? ఇన్ఫ్లేట్ చేస్తున్నాం. కాస్ట్ ఈజ్ ఇన్ఫ్లేటెడ్. దట్ మీన్స్ కాస్ట్ ఇన్ఫ్లేటెడ్ మీన్స్ ఇట్ ఈస్ చార్జ్ టు కస్టమర్. కస్టమర్ కి ఎంత ప్రైస్ అని నేను అంటే ఏం చెప్తాను? డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడే కాస్ట్ ఎంత అంటే నార్మల్ లాస్ యూనిట్స్ కూడా మైనస్ చేసి రిమైనింగ్ యూనిట్స్ తో ఎస్టిమేట్ చేసి చెప్పేస్తాను కాస్ట్. ఓకే సార్. ఇప్పుడు ఆటోమేటిక్ గా కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరిగిపోతుందని అది కస్టమర్ కి ఛార్జ్ చేస్తాను. కానీ ఇదే సిచ్యువేషన్ అబ్నార్మల్ అనుకున్నానా? రైట్ అన్న. ద కాస్ట్ నాట్ టు బి చార్జ్డ్ to customer, it has to be borne by organization. So simply ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే కన్సైనర్. yes sir. సో కన్సైనర్ బేర్ చేయాలని ఏదైతే అబ్నార్మల్ లాస్ ఉంటుందో అంటే లైక్ నేను గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో పంపించాను, డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ నేను చేసినటువంటి మిస్టేక్స్ వల్ల అది లాస్ అయిపోయినాయి గూడ్స్. సో లాస్ ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్ బేర్ చేయాలి. కన్సైనర్ బేర్ చేయాలి. అంటే ఈ వాల్యూ ఎంత కనుక్కుని నేను లాస్ కింద రాసుకోవాలి తప్ప కస్టమర్ కి దాన్ని ఛార్జ్ చేయకూడదు. అంటే నా సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు నా కాస్ట్ వాల్యూలోంచి అబ్నార్మల్ వాల్యూని ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 రూపీస్ అయిందన్న గూడ్స్ పంపించాను, దానిలో ఒక 10 రూపీస్ నార్మల్ లాస్ వల్ల అయింది. అంటే 100 యూనిట్స్ పంపించాను, దానిలో 10 యూనిట్స్ నార్మల్ లాస్ వల్ల అయింది. అంటే ఎగ్జాంపుల్ చూన్నాను, 100 యూనిట్స్ పంపించాను, దాని వాల్యూ 100 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకుందాం. సో ఎంత వాల్యూ? 1000. 10 యూనిట్స్ నార్మల్ లాస్ అన్న. అంటే నాకు ఎన్ని యూనిట్స్ నేను పంపించాను? 90 యూనిట్స్. కన్సైనీ దగ్గరికి 90 యూనిట్స్ వెళ్ళాను. ఇప్పుడు 90 యూనిట్స్ కాస్ట్ ఎంత అంటే ఏం చెప్పాలి?
900 చెప్పాలి సార్. రాంగ్, 1000 చెప్పాలి, బికాజ్ ఇట్ ఈస్ నార్మల్ లాస్ అని చెప్పాను నేను. ఓకే సార్. నార్మల్ లాస్ అంటే 1000, కాస్ట్ ని మార్చాను నేను. ఓకే సార్. అంటే దాని అర్థం కాస్ట్ పెర్ యూనిట్ నేను కస్టమర్ కి ఎంత చార్జ్ చేస్తానా, 1000 డివైడ్ బై 90 క్యాలిక్యులేట్ చేయనా. సార్ 11 రూపీస్ వస్తుంది సార్. ఐ మీన్ 11.111 రికరింగ్ సార్. ఓకేనా, నో ప్రాబ్లం. దట్ ఈక్వల్స్ 11.11 కదా. ఎస్ సార్. ప్రైస్ పెర్ యూనిట్ ఏం చేస్తాను, ఇన్ఫ్లేట్ చేసుకున్నాను. ఎస్ సార్. రైట్ అండి. ఇది కస్టమర్ కి నేను కాస్ట్ రూపంలో తీసుకుంటాను. దీని మీద నాకు 5 రూపీస్ ప్రాఫిట్ కావాలనుకో, నేను సెల్లింగ్ ప్రైస్ 16.11 అని సేల్ చేస్తాను, సెల్లింగ్ ప్రైస్. ఎస్ సార్. అదే ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో 90 యూనిట్స్ రీచ్ అవ్వాలి కదా, దీనిలో ఇంకొక 20 యూనిట్స్ నేను చేసిన మిస్టేక్స్ వల్ల కస్టమర్ కన్సైనీకి రీచ్ అవ్వలేదు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, 70 యూనిట్స్ కాస్ట్ ఎంత అని క్వశ్చన్ అడిగాను అనుకో, ఏం చెప్తాం? ఈ 10 యూనిట్స్ కి అయితే వాల్యూ 0 నాన్న. ఎస్ సార్. సో 1000 రూపీస్ విల్ బి చార్జ్ ఫర్ 90 యూనిట్స్. కానీ ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అయితే, సో 1000 యూనిట్స్ కన్నా అబ్జర్వ్ 1000 రూపీస్ ఈజ్ ఫర్ 70 యూనిట్స్ అని అనొచ్చా? అనకూడదు సార్. అలా అంటే కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది. అలా పెరిగిపోతే నీ కాంపిటేటర్ కన్నా నువ్వు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వలేవు కదా. ఎస్ సార్. నువ్వు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలంటే ఈ 20 యూనిట్స్ సంబంధించిన ఈ వాల్యూని ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్ బేర్ చేయాలి. కన్సైనర్ బేర్ చేయాలి, ఆర్గనైజేషన్ బేర్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎలా చేయొచ్చు మనం? సో 11.11 ఇంటూ 20 యూనిట్స్ దట్ ఈక్వల్స్ టు అరౌండ్ 222 రూపీస్ ఆర్గనైజేషన్ బేర్ చేస్తే కస్టమర్ కి ఎంత చార్జ్ చేయాలి నేను అప్పుడు? 800 ఎంత చార్జ్ చేస్తాం? 888 అప్రాక్సిమేట్, అంతేనా? ఎస్ సార్. 1000 మైనస్ 222 778. ఓకేనా? ఎస్ సార్. సో నువ్వు అబ్జర్వ్ చేసి 778 డివైడ్ బై 70 అన్న కూడా ఎంత వస్తుంది కాస్ట్ పర్ యూనిట్? 11 రూపీస్ వస్తుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, సార్ ఫర్ ఎగ్జాంపుల్ 11 రూపీస్ 11.11 అనేది మన కస్టమర్ కి చార్జ్ చేస్తాం, దాని మీద మన ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుని సమ్ అరౌండ్ 16 కో 20 కో అమ్ముకుతాం, బానే ఉంది. ఈ నార్మల్ లాస్ కూడా మనం కన్సిడర్ చేయకుండా 10 రూపీస్ కి మన కాంపిటేటర్ ఇవ్వడా? 10 రూపీస్ మీద 5 రూపీస్ యాడ్ చేసుకుని 15 కి అమ్మితే కాంపిటేటర్ అట్లా అమ్మకూడదేమో కదా సార్. ఎందుకు అమ్మలేరు? ఎందుకు అమ్మలేరంటే నార్మల్ లాస్ నీకు నాకు స్పెషల్ ఏమైనా ఇది? నో సార్. సో నీకైనా జరుగుతున్నది, నాకైనా జరుగుతున్నది, అది ఎవరికైనా జరుగుతుంది ప్రపంచంలో. ఎస్ సార్. సో కాబట్టి నార్మల్ లాస్ తీసాక కాస్ట్ పర్ యూనిట్ ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే సార్. ఓకేనా, అర్థమైందా ఇది? ఎస్ సార్. దట్ ఇది కాన్సెప్ట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు వాల్యుయేషన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ నాన్న. సో వాల్యుయేషన్ నువ్వు అబ్జర్వ్ చే. సో గూడ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అన్నాను అనుకో. ఎస్ సార్. సో సారీ, లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అన్నాను అనుకో. ఎస్ సార్. అప్పుడు నేను ఏమేమి కన్సిడర్ చేస్తాను? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ బై ది కన్సైనర్ కన్సిడర్ చేస్తాను, డైరెక్ట్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది కన్సైనర్ కన్సిడర్ చేస్తాను, ఎస్ సార్. డైరెక్ట్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది కన్సైనీ కన్సిడర్ చేస్తానా? చెయ్యం సార్. చెయ్యను. ఎందుకు చేయనిది? ఎందుకంటే లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్. ఎస్ సార్. సో ఈ రెండింటిని తీసుకుని ప్రపోర్షనేట్ గా వాల్యూ చేసి లాస్ వాల్యూ ఎంతో చెప్తాను. ఓకే సార్. ఒకవేళ లాస్ ఇన్ గుడౌన్ అన్నాను అనుకో, అప్పుడు కన్సిడర్ చేస్తాం సార్. కన్సైనీ ఎక్స్పెండిచర్ కూడా కన్సిడర్ చేస్తాం, సేమ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లాగే. సో సేమ్ వాల్యూ తీసుకుని ప్రపోర్షనేట్ గా ఎన్ని యూనిట్స్ కి, సో లాస్ యూనిట్స్ ఎన్ని, సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో రూల్ చేసాం కదా, ఎస్ సార్. సేమ్ టు సేమ్. కానీ దీనిలో ఎక్కడైనా నార్మల్ లాస్ ఉందని క్వశ్చన్ లో చెప్పాడు అనుకోనా, అసలు పంపించిన యూనిట్స్ నుంచి ముందు దాన్ని ఏం చేస్తాం? మైనస్ చేస్తాం, డిడక్ట్ చేస్తాం సార్. సరే డైరెక్ట్ గా 1000 యూనిట్స్ పంపించాము, ఒక 100 యూనిట్స్ నార్మల్ లాస్ అన్నాడు అంటే నేను ఈ ఖర్చుని 900 యూనిట్స్ కి అజ్యూమ్ చేసుకుంటాను. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది కన్సైనర్ ఏమైనా ఖర్చు పెడితే అది కూడా ఎన్ని యూనిట్స్ కి అజ్యూమ్ చేసుకుంటాను? 900 యూనిట్స్ అజ్యూమ్ చేసుకుంటాను. రైట్? కన్సైనీ ఎక్స్పెండిచర్ ఏది ఖర్చు పెట్టినా కూడా దేనికో అజ్యూమ్ చేసుకుంటాను, 900 యూనిట్స్ కి అజ్యూమ్ చేసుకుంటాను. ఓకే సార్. సో ఏదైనా సరే 900 యూనిట్స్ కి అజ్యూమ్ చేసుకుంటాను, బికాజ్ 100 యూనిట్స్ ఆర్ నార్మల్ లాస్.
ఎస్ సార్. రైట్ అన్న, అర్థమైందా నీకు ఇది? అర్థమైంది సార్. క్యాలిక్యులేషన్ ఏదైనా ఒకటేనా, సో అది ఏ ప్లేస్ లో ఖర్చు అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి వాల్యుయేషన్ అనేది మనం డిటర్మైన్ చేస్తాం. ఓకే సార్. రైట్ నా? సో నువ్వు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, సో ట్రై చేద్దు కానీ, సరేనా? ఎస్ సార్. రైట్. సో నేను ఇంకొక పర్సన్ అడుగుతాను, అంజని, నువ్వు మ్యూట్ చేశాను. ఓకే సార్. ఆలోచించి ఏమైనా డౌట్ వస్తే నువ్వు అడుగు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ప్రజ్ఞ. సార్. సో మా ప్రజ్ఞ, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించినాను. ఎస్ సార్. X sends to Y 1000 units 1 lakh. ఓకేనా? ఎస్ సార్. రైట్. X ఎక్స్పెండిచర్ డైరెక్ట్ నాన్న, సేమ్ ఇందా క్వశ్చన్ లాగా ఎంత అన్న 10,000. Y ఎక్స్పెండిచర్ 5,000. రైట్. ఇప్పుడు క్వశ్చన్ లో ఉన్న డేటా ఏంటంటే లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఈస్ 100 యూనిట్స్, sold 800 units. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇది నా డేటా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాస్? ఇఫ్ నథింగ్ ఈస్ స్పెసిఫైడ్, జనరల్ అజంప్షన్ అన్న, ట్రాన్స్పోర్టేషన్ లో పోయింది అంటే ఏమనుకుంటాను అన్నదాన్ని మనం అబ్నార్మల్ లాస్. సో ఇప్పుడు లాస్ వాల్యూ చెప్పాలన్నా, సో ఫస్ట్ గూడ్స్ వాల్యూ చెప్పు. గూడ్స్ సెంట్ వాల్యూ ఎంత? ప్రపోర్షనేట్ గా 1 lakh డివైడ్ బై 1000 ఇంటూ 1000 సార్. డివైడ్ బై 1000 ఇంటూ 100. 100 కదా నా లాస్. 100 యూనిట్స్ సార్. ఎస్. అప్పుడు ఎంత అవుతుంది అన్నది? 10,000. ఎస్ సార్. ఎక్స్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేషన్ ఎలా? 1 lakh డివైడ్ బై 1000 డివైడ్ బై 1000, ఎందుకంటే 1000 యూనిట్స్ మీద కదా ఖర్చు పెట్టాడు, ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది అన్న? 10,000 రూపీస్. సారీ, 10,000 కదా అనేది 1 lakh కాదు. 10,000 అమౌంట్ డివైడ్ బై 1000 ఇంటూ 100, దట్ ఈక్వల్స్ 1000 రూపీస్. ఎస్ సార్. వై ఎక్స్పెండిచర్ అన్న 5,000 బై 5,000 బై 1000 ఇంటూ 1000 ఇంటూ 100 అంటే ఎంత అన్న? 500. ఎస్ సార్. రాంగ్ నాన్న. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయక, నేను మాట్లాడుతున్న వాల్యుయేషన్ ఆఫ్ లాస్, లాస్ ఇన్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్టేషన్ లో జరిగిన లాస్ కి అసలు వై ఖర్చు పెడతాడా? వై రీచ్ అయిన తర్వాత కదా ఖర్చు పెడతాడు. ఎస్ సార్. అసలు లాస్ కి వాడికి సంబంధం ఉందా దానిలో? లేదు సార్. సో లేదు, కాబట్టి వై ఎక్స్పెండిచర్ ఈ వాల్యుయేషన్ లోకి రాదు. సో నా ఆన్సర్ ఎంత వస్తుంది? కేవలం 11,000. 11,000. సో వై ఎక్స్పెండిచర్ కూడా ఎప్పుడు తీసుకోవాలి నేను? బై బేర్ చేస్తే లాస్. ఆ లాస్ గుడౌన్ లో జరిగితే వై ఎక్స్పెండిచర్ కూడా తీసుకుంటా. ఎస్ సార్. లాస్ గుడౌన్ లో జరిగింది అనుకో, అంటే ఆ గుడౌన్ లో జరగక ముందు ఖర్చు పెట్టాడు కదా వై కూడా. ఎస్ సార్. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీ అది కూడా యాడ్ చేసి దాని ప్రకారం ఏం చేయాలి? ప్రపోర్షనేట్ గా వాల్యూ చేయాలి. రైట్ నాన్న? ఓకే సార్. అర్థమైందా ఎగ్జాంపుల్? ఎస్ సార్. రైట్. వీటి మీద మనం సో నెక్స్ట్ సెషన్ లో చూద్దాం నాన్న. వీటి మీద డౌట్స్ కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో చెక్ చేసుకుందాం. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం నాన్న. వీటి మీద ఎంట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.